కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి 6+6 కోర్సెస్ వచ్చేసి ఖచ్చితంగా మా లైఫ్ చేంజ్ అవుతదా? ఓకే. మేము ఈ కోర్స్ చూజ్ చేసుకొని సింగపూర్‌కొస్తే ఓకే. సో, మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి బ్రదర్. సో, 6+6 అనేది ఒక షార్ట్‌కట్ మాత్రమే. ఓకే. సో, మీరు కాలేజ్ మీద ఫుల్లీ డిపెండ్ అయ్యి సింగపూర్‌కొస్తే ఖచ్చితంగా మీకు ఒక మంచి లైఫ్ స్టైల్ అనేది సింగపూర్‌లో ఉండదు. ఖచ్చితంగా ఎలా వచ్చారో అలా ఎళ్ళిపోతారు అంతే. ఓకే. కాలేజ్ ఖచ్చితంగా మీకు ఒక ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ అనేది ఇస్తది. ఓకే. 6 నెలల తర్వాత ఒక జాబ్ ఆపర్చునిటీ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. ఓకే. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఆ ఇంటర్న్‌షిప్‌లో మీ సాలరీ వచ్చేసి 1200-1500 సింగపూర్ డాలర్స్ అనేది ఉంటది. ఓకే. సో, మీరు ఆ రేట్ ఎంతుందో మీరు ఒకసారి గూగుల్‌లో చెక్ చేసుకోండి. మీరు కాలేజ్ మీద ఫుల్లీ డిపెండ్ అయ్యి సింగపూర్‌కొస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న జాబ్ గాని, మీరు అనుకున్న లైఫ్ స్టైల్ గాని తెచ్చుకోలేరు. ఎందుకంటే మీరు ఫస్ట్ 6 మంత్స్‌లోనే మీరు ఒక ఫుల్ టైమ్ తెచ్చుకునే ప్లాన్ అనేది మీకు ఉండాల. ఓకే. ఎందుకంటే ఇక్కడికొచ్చిన తర్వాత మీరు పార్ట్ టైమ్ ఖచ్చితంగా ఎళ్తారు. ఓకే. పార్ట్ టైమ్ ఎళ్తారు. ఆ తర్వాత మీ ఫ్రెండ్ సర్కిల్ అనేది బిల్డ్ చేసుకుంటారు. అంటే నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటారు. దాని తర్వాత దానికి తగ్గట్టుగా మీరు ఫుల్ టైమ్ జాబ్స్ కూడా మీరు ఎతకాలి. కాలేజ్ మీకు ఇంటర్న్‌షిప్ ప్రొవైడ్ చేయకముందే ఫుల్ టైమ్ జాబ్ తెచ్చుకునే అవకాశాలు చాలా మంది స్టూడెంట్స్ ఫుల్ టైమ్ జాబ్ తెచ్చుకొని కాలేజ్ నుంచి డ్రాప్ అయిపోయిన స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఆ రకంగా మీరు ఆ మైండ్ సెట్‌తో వస్తేనే ఖచ్చితంగా సింగపూర్‌లో ఒక మంచి లైఫ్ అనేది లీడ్ చేయగలరు. సో, ఏదో మీరు సార్ నేను 6+6 ఖచ్చితంగా ఇంటర్న్‌షిప్ ద్వారానే ఆ జాబ్ తెచ్చుకుంటానంటే సో, అలా కుదరదు. ఓకే. సో, ఖచ్చితంగా వాళ్ళిస్తారు. ఆ ఇంటర్న్‌షిప్‌లో మీ కేపబిలిటీస్ ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు లాంగ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ పాస్ అనేది ఇస్తారు. ఒకవేళ అది ఇంటర్న్‌షిప్ మీకు సెట్ అవ్వకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని ఎనికి పంపించేస్తారు. సో, నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ 6 మంత్స్‌లోనే మీరు పార్ట్ టైమ్‌కెళ్తారు. ఆ పార్ట్ టైమ్ 8 అవర్స్ అంటే ఖచ్చితంగా 8 అవర్స్ మీకు వర్క్ ఉండదు. ఓకే. ఖచ్చితంగా 8 అవర్స్‌లో 4 అవర్స్ మాత్రమే బిజీగా ఉంటది. మిగతా 4 అవర్స్ జస్ట్ మీరు సింపుల్‌గా ఇలా నిలబడతారంతే. సో, నిలబడకుండా అక్కడుండే మేనేజర్స్‌తో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే సార్ నేను ఇక్కడ ఇండియా నుంచి వచ్చాను. సో, ఇలాంటి వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ నాకుంది ఇండియాలో. మీ రెస్టారెంట్‌లో లేకపోతే మీ కంపెనీలో ఏమన్నా అవైలబుల్ పొజిషన్స్ ఉంటే సో, ఐయామ్ రెడీ ఫర్ ఇంటర్వ్యూ. సో, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేయండి. సో, నా స్కిల్స్ తర్వాత నా కేపబిలిటీస్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు వర్త్ అనిపిస్తే హైర్ చేసుకోండి అని మీరు ఇలా కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తే ఒకవేళ వాళ్ళ రెస్టారెంట్‌లో వాళ్ళ కంపెనీలో ఆపర్చునిటీస్ లేకపోయినా మీరు అప్రోచ్ అయ్యే విధానం చూసి వాళ్ళు రెఫర్ చేయగలరు. సో, దిస్ ఈస్ హౌ యూ గెట్ ఫుల్ టైమ్ జాబ్స్ ఇన్ సింగపూర్. ఓకే. సో, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్ అనమాట. ఓకే. సో, మీ మైండ్ సెట్ సరిగ్గా లేకపోతే నాట్ ఓన్లీ సింగపూర్ ఎనీ కంట్రీ కెనాట్ హెల్ప్ యూ. ఓకే.